హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక భూమి ఫోటో చూస్తూ ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. అసలు ఎవతివే నువ్వు? రాజమండ్రి ఎవరి కోసం వెళ్ళావు? ఎందుకనివి? అసలు నిన్ను చూస్తుంటే ఆ శోభాచంద్ర నాకు ఎందుకు గుర్తొస్తుంది? నేను ఎప్పుడైనా నన్ను చూసి టెన్షన్ పడేవాళ్ళే, కానీ నేను ఎవరిని చూసి కూడా కంగారు పడి టెన్షన్ పడిందే లేదు. కానీ ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే ఒకలాంటి భయం కలుగుతుంది. ఆ శోభాచంద్ర గుర్తుకొస్తుంది. మరో పక్క చెర్రీ లేట్ నైట్ ఇంటికి వస్తూ ఉంటాడు. గోడ దూకేసి మెల్లగా ఒక సైడ్ నుంచి డోర్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటే ఇక అక్కడ రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. అక్కడే ఇక అపూర్వ ఆ ఫోటో చూస్తూ కూర్చుని ఉంటుందన్నమాట. ఇక వెనక నుంచి అపూర్వని చూసి, అమ్మా ఇక్కడే ఉన్నావా? నేను రాత్రి వస్తానని చెప్పి నువ్వు డోర్ కూడా తీసిపెట్టావా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఎక్కడ అత్తయ్య నన్ను చూస్తుందో అని కంగారు పడుతున్నాను అని చెప్పి ఇలా చెర్రీ చెప్తూ ఉంటే ఇటువైపు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. చెరు అంటాడు, అమ్మ రోజు ఇలా లేట్ నైట్ రావాలంటే, అది కూడా చూసుకొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. అక్కడ అత్తయ్య చూస్తుందో అని చాలా కంగారుగా ఉంది. అత్తయ్యని త్వరగా నిద్రపోమని చెప్పొచ్చు కదా. అత్తయ్య త్వరగా పడుకోలేదనుకో, 4 స్లీపింగ్ పిల్స్ వేసేసి సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అపూర్వకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి అక్కడికి వస్తుందన్నమాట మీరా. వదిన ఏంటి ఇలా చీకట్లో కూర్చున్నావు అని చెప్పి లైట్ ఆన్ చేయగానే ఇక అప్పుడు ఆ అమ్మ ఇక్కడ ఉంటే ఇక్కడుంది ఎవరు అని చెప్పి ఇలా చెర్రీ చూస్తూ ఉంటే ఇక అపూర్వ కోపంగా చెర్రీని చూస్తూ ఉంటుంది. అయిపోయింది నా పని అనుకుంటాడు చెర్రీ. ఇక అపూర్వ కోపంతోని ఒరేయ్ అని చెప్పి మళ్ళీ కంట్రోల్ చేసుకొని, లేదు నేను ఆ అమ్మాయి కోసం ఆ ఇంటికి వెళ్ళలేను, వీడిని వాడుకోవాలి అని చెప్పి కంట్రోల్ చేసుకొని, మీరా నీ కొడుకు రోడ్డు మీద తిరిగి బలాదూర్ తిరిగి అలసిపోయాడు, కానీ అన్నం పెట్టు అని చెప్పి రారా అన్నం తిను అని చెప్పి అనగానే ఇక చెర్రీ వచ్చి కూర్చుంటాడు. నేనే నీకు వడ్డిస్తాను అని చెప్పి అపూర్వ వడ్డిస్తూ ఉంటే, ఒరే చెర్రీ నీదెంత అదృష్టంరా, వదినే నీకు వడ్డిస్తుంది అని చెప్పి మీరా అంటూ ఉంటే అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రీ. తిను అని చెప్పి అంటూ ఉంటే ఇక చెర్రీ తింటూ ఉంటాడు. ఎవరు అమ్మాయి అని చెప్పి అపూర్వ అనగానే ఇక చెర్రీకి గొంతు దిగదనమాట అన్నం. చెప్పు ఆ భూమి ఎవరు అనగానే, ఆ భూమి చాలా మంచిది అత్తయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటే, ఆగిపోయావే చెప్పు అని చెప్పి అపూర్వ అంటుంది. చెర్రీ అదే అత్త, తను డాన్సర్, పూర్ణికి డాన్స్ నేర్పించడానికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అది నేనే అంటే అదే అన్నయ్య తీసుకొచ్చాడు అనగానే, తనెక్కడికి పరిచయం అయింది ఎలా అనగానే, ఏమో తెలీదు అన్నయ్య తీసుకొచ్చాడు, తన వాళ్ళెవరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, తనకే తెలీదు తన వాళ్ళెవరో అనగానే, నువ్వు ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటావు కదా, ఎప్పుడు కనుక్కోలేదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, లేదు నాకేం అవసరం, ఏం కనుక్కోలేదు అని చెప్పి చెర్రీ అంటాడు. సరే అయితే అంటుందన్నమాట అపూర్వ. అత్తయ్య ఇప్పటికైనా భోజనం చేయొచ్చా అనగానే, సరే తిను అని చెప్పి అనగానే చెర్రీ తింటూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎలా కనుక్కోవాలి, వివరాలు ఎలాగైనా కనుక్కుంటాను అని చెప్పి అనుకుంటుంది అపూర్వ మనసులో. మరోపక్క పూర్ణిని చూపిస్తారు. బుక్ చూసుకుంటూ ఏదో చదువుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి భోజనం తీసుకుని వస్తుందన్నమాట శారద. ఏంటి పూర్ణి, ఒళ్ళు తగ్గాలంటే ఇలాగ తినకుండా కడుపు మార్చుకోవడమా, తినాలి కానీ అనగానే అప్పుడు పూర్ణి అంటుంది, లేదమ్మా నాకేం ఆకలిట్లేదు అనగానే అప్పుడు శారద, నీ ఆకలి గురించి నాకు తెలీదా? మీ అన్నయ్య నిన్ను ఒళ్ళు తగ్గించమన్నాడు కరెక్టే, అలా అని చెప్పి తినకుండా పస్తులు ఉండమని కాదు, తింటూ తగ్గమని, ఎక్సర్సైజ్ చేయమని, అంతేకాని ఇలా తినకుండా ఉండకుండా ముందు తిను అని చెప్పి ఇక శారద తినిపిస్తూ ఉంటుంది పూర్ణికి. ఇక పూర్ణి కూడా తింటూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా భూమి వస్తుంది. ఇక భూమి ఎంత బాగా అమ్మ కూతురు ఇలా తినిపించుకుంటున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి అలా చూస్తున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటే, మా అమ్మ ఇలా ఉండుంటే కనుక చక్కగా నాకు కూడా మీరు పెట్టినట్టే గోరుముద్దలు తినిపించేది కదా ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇప్పుడు మాత్రం ఏమైంది, మీ అమ్మ నీకు ఖచ్చితంగా దొరుకుతుంది, అయితే అప్పటి వరకు ఈ అమ్మ గోరుముద్ద తిను అని చెప్పి ఇక భూమికి తినిపిస్తూ ఉంటుంది. ఇక పూర్ణికి ఒక ముద్ద, ఇటు భూమికి ఒక ముద్ద అలా తినిపిస్తూ ఉంటుందన్నమాట ఎంచక్క శారద. ఇక అప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది భూమి. ఆంటీ మీరు పెట్టే ఈ ముద్దలో అమ్మ ప్రేమను కలిపి పెడుతున్నారే, చాలా రుచిగా ఉంది అని చెప్పి అలా ఏడుస్తూ తింటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అనిపిస్తుందన్నమాట భూమికి, నా వాళ్ళ గురించి తెలియాలంటే నేను ఖచ్చితంగా వెంటనే ఆయనకి ఫోన్ చేయాలి, ఆ రోజు ఆయనకి మేము ఫోన్ చేయడంలో అలా మిస్ అయిపోయారు, ఈరోజు ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పి, ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, ఫోన్ చేసుకోవాలి అని చెప్పి భూమి అంటుంది. నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను, తర్వాత ఫోన్ చేసుకుందులే, ముందు తిను అని చెప్పి శారద అంటుంది. చాలా ఆంటీ నాకు ఇవి చాలు, సరే నేను వెళ్ళి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసుకుంటాను అని చెప్పి భూమి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేద్దామని చెప్పి భూమి కిందకి రాగానే అక్కడ ఆల్రెడీ హాల్లో ఇక టేబుల్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట గగన్. అంటే షార్ట్ వేసుకుని గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడే ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది. ఏంటి ఈ తలతికి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఫోన్ ఎలా మాట్లాడాలి అని చెప్పి భూమి చూస్తూ ఉంటే ఇక గగన్ అక్కడే ఉంటాడు కదా, ఏంటి ఈ భూమి ఏం చూస్తుంది అని చెప్పి తన కాళ్ళు చూసుకుంటాడు. ఏంటిది నా కాళ్ళని చూస్తుంది అమ్మాయి అని చెప్పి, ఏయ్ తైతక్క ఏంటి ఏం చూస్తున్నావు అని చెప్పి గగన్ అంటాడు. ఏముంది చూస్తున్నాను అనగానే, ఏంటి సిగ్గు కూడా లేకుండా చూస్తున్నావు అని చెప్తున్నావు అనగానే, ఇందులో తప్పే ఉంది చూస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. అబ్బా మా అమ్మ అండ చూసుకొని నీకు బాగా రెచ్చిపోతున్నావులే, కానీ అసలు రాను మగాళ్ళకి ఇంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది అని చెప్పి ఇక రూమ్లోకి వెళ్ళి ప్యాంట్ వేసుకొని వస్తాడు. ఇక మళ్ళీ కాళ్ళు అలా పొడుగ్గా జాపుకొని ల్యాండ్లైన్ ఫోన్ దగ్గర అలా కూర్చుంటాడు. ఇప్పుడు చూడు అని చెప్పి గగన్ అంటాడు. ఏయ్ తలతిక్క
అసలు ఏంటి నేనేం చూస్తున్నా అనుకుంటున్నావు అని చెప్పి భూమి అంటుంది. నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదులే, నీ బుద్ధి ఏంటో నువ్వేంటో నాకు బాగా తెలుసు అని చెప్పి గగన్ అంటాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా అనుకుంటావేంటి, చెప్పేది కూడా వినవు అని చెప్పి అంటుంది భూమి. నువ్వేం చెప్పక్కర్లేదు, ముందు నా వర్క్ నన్ను చేసుకొనివ్వు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటాడు గగన్. ఇక అప్పుడు మనసులో అనుకుంటుంది అనమాట భూమి, ఈ తలతకి ఇక్కడే కూర్చున్నాడు, ఫోన్ కూడా మాట్లాడుకోలేను ప్రశాంతంగా, సరే బయటకు వెళ్ళైనా ఫోన్ చేసుకుంటాను అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే ఈ టైంలో ఎక్కడికి అని చెప్పి అంటాడు గగన్. నా పనులు నాకుంటాయి, అవసరాలు చెప్పిరావుగా అని చెప్పి అంటుందన్నమాట భూమి. ఏది సరిగ్గా తిన్నగా చెప్పవే అని చెప్పి గగన్ అంటాడు. నీ పని నువ్వు చూసుకో అయ్యా అని చెప్పి ఇక భూమి బయటికి వెళ్తుంది ఫోన్ చేసుకోవడానికి. భూమి బయటికి రాగానే అప్పుడే అన్ని షాప్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఒక షాప్ దగ్గరకు వచ్చి సార్ అర్జెంట్గా నేను ఫోన్ మాట్లాడుకోవాలి ప్లీజ్ అనగానే ఇక అతను షాప్ ఆల్రెడీ క్లోజ్ చేశానమ్మా, నాకు ఇంట్లో కూడా అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పుడు ఓపెన్ చేయలేను అనగానే ప్లీజ్ సార్ అని చెప్పి భూమి బతిమాలతో ఉంటే సరే అమ్మా నా ఫోన్ నుంచి చేసుకో అని చెప్పి ఇక తను ఫోన్ ఇస్తారనమాట. ఇక భూమి పక్కకు వచ్చి ఆయన ఫోన్ నుంచి ఇక కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఇక అదే టైంకి ఇటు పక్క కృష్ణప్రసాద్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ల్యాప్టాప్లో. ఇక ఒక ఫైల్ కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఇక ఫైల్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్తారనమాట, ఫైల్ ఎత్తడానికి. అదే టైంకి భూమి కాల్ చేస్తుంది. ఇక్కడ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. కృష్ణప్రసాద్కి వినిపించదు, తన రూమ్లో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. అదే టైంకి మెట్లెక్కి పైకి వస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. ఏంటి కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ దగ్గరికి వస్తుంది. ఎవరు చేస్తున్నారు అని చెప్పి అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక ఇటు పక్క భూమి చూసుకోకుండానే హలో సార్, నేను మీకోసం వెతుకుతున్నానండి. పోయిన నెల 9వ తారీఖు మీరు రాజమండ్రి వచ్చారు కదా బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి, అక్కడ నేను మిమ్మల్ని చూశాను, అయితే మాట్లాడడం కుదరలేదు, పిలిచాను కూడా, మీరు నా మాట వినకుండా వెళ్ళిపోయారు, మిమ్మల్ని చూడాలి సార్, మీతో మాట్లాడాలి అన్నట్టుగా ఇక భూమి చెప్తూ ఉంటే ఏంటి భూమి ఎందుకు కృష్ణప్రసాద్కి ఫోన్ చేసింది, అసలు వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం, ఎందుకు కలవాలని చూస్తుంది, అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. హలో సార్ అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటే ఇక ఫోన్ కట్ చేసేస్తుంది అపూర్వ. మరోపక్క కృష్ణప్రసాద్ రూమ్లోకి వెళ్తాడు కదా ఫైల్ కోసం, రూమ్లోంచి బయటికి రాగానే ఎదురుగా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఎదురుగా వస్తాడు కృష్ణప్రసాద్ ఏంటి అన్నట్టుగా. ఇక అప్పుడు అపూర్వ చూస్తూ ఉంటే ఈ వెంటనే మళ్ళీ భూమి ఫోన్ చేస్తుందన్నమాట. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కదా, ఇక అప్పుడు అంటుందన్నమాట అపూర్వ, కృష్ణప్రసాద్ నీకు ఫోన్స్ వస్తున్నాయి, ఇదిగో నీ ఫోన్ అని చెప్పి ఫోన్ తన చేతిలో పెట్టేసి మెట్లు దిగి కిందకి వెళ్తుంది. అయితే మెట్లు కంప్లీట్గా దిగకుండా అక్కడే ఆగుతుందన్నమాట. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కదా, అందుకని విందామని మాటలు. ఇక కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు ఇక భూమి అంటుంది, హలో సార్, మీరు పోయిన నెల 9వ తారీఖు రాజమండ్రి వచ్చారు కదా సార్ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి, అక్కడ నేను కూడా ఉన్నాను సార్, మిమ్మల్ని పిలిచాను కానీ మీ నా మాట వినకుండా వెళ్ళిపోయారు సార్, మిమ్మల్ని కలవాలి సార్, రోజు ఎంత పిలిచినా మీరు మీ కార్లో వెళ్ళిపోయారు, కొంత దూరం ఫాలో కూడా అయ్యాను సార్, కానీ మిమ్మల్ని ఎలాగైనా కలవాలి సార్, నా లైఫ్ మ్యాటర్ సార్, నా లైఫ్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి, కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి, ప్లీజ్ సార్ మిమ్మల్ని కలవాలి సార్ అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట భూమి. సరే అయితే సాయంత్రం కలుద్దాం అన్నట్టుగా ఇక కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటారు. ఇటు పక్క వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది కదా అపూర్వ చాలా కోపంగా, అసలు ఈ కేపీకి ఈ భూమికి ఏంటి సంబంధం, ఎందుకు కలవాలని చూస్తుంది ఈ భూమి కృష్ణప్రసాద్ని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది.